రూలు మా పార్టీలో చేసిన వాళ్ళకు ఒక రూల్ అమ్మారు మీకు ఆమె 25 రోజుల క్రితం చెప్తే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదని రేపు పొద్దున ప్రతిపక్షం ప్రశ్నిస్తే మనం ఆన్సర్ చేయాల్సిన బాధ్యత వస్తుంది. అందుకనే ఆ విషయంలో ఆమె క్లారిటీ ఇవ్వాలి. ఆమె ఇక్కడ ప్రెస్ మీట్ కి ఇక్కడికి వచ్చింటే మనకు క్లారిటీ అనేది నేను ట్రై చేస్తున్నానండి. అప్పటి నుంచి ప్రెస్ మీట్ అయిన దగ్గర నుంచి తను ఆమె ఫోన్ ఏమో లేదు, భర్త టచ్ లో ఉన్నాడు, బట్ ఆయన ఫోన్ లేదట. ప్రెస్ మీట్ అయిపోయింది అంతే. ఇంకా వెంకటకృష్ణ గారు ప్రెస్ క్లబ్ లో ట్రై చేయమని చెప్పాను. అక్కడ పరిస్థితి ఏంటంటే తను ప్రెస్ మీట్ అయిపోయింది, టపని ఇమ్మీడియట్ గా కారు అక్కడి నుంచి వెళ్ళిపోయారండి. కనీసము ప్రెస్ వాళ్ళు అడిగే ప్రశ్నల కన్నా సమాధానం ఇవ్వాలన్నట్టు ఆలోచన కూడా చేయలేదు. అంటే చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోయారు. టప తను చెప్పాల్సిన స్క్రిప్ట్ తను చెప్పడము అక్కడ నేను వేరే విధంగా కాదు, ఒక బాధితురాల్ని మనం స్క్రిప్ట్ అని అనకుండా ఆమె చెప్పాలనుకుని చెప్పి వెళ్ళిపోయింది అంతే. అంటే ఇక్కడ కొన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేయాలి కదండి. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ ఫుల్ టైం సభ్యుడు కాదు ఇంతవరకు, తను పార్టీలో చేరాడు. అంటే ఒకటి ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నా, అంటే టికెట్లు ఇస్తారండి. చెప్తున్నా చూడండి, రక్తం మరిగినటువంటి మృగము ఆ రక్తాన్ని వదులుకోదు ఎప్పటికీ తన జీవించినంత కాలం. ఈ వైసీపీలో పెరిగినటువంటి ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ తత్వాన్ని మార్చుకోలేదు. అరే నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నానా, తెలుగుదేశం పార్టీలో ఉన్నానా అన్న ఆలోచన చేయకుండా మన లీడర్ ఎవరు, మన లీడర్ ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా యాక్ట్ అవుతాడన్న ఒక కొంచెం కూడా ఆలోచన లేకుండా మరి ఒక మహిళను నువ్వు లాడ్జీకి పిలుచుకోవడం అన్నది, హోటల్ పిలుచుకోవడం అన్నది ఎవ్వరూ క్షమించరాని నేరం. పైగా నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా ఉంటూ తిరుపతిలో భీమాస్ హోటల్కి రమ్మనడం, నీ నియోజకవర్గం ఎక్కడ? సత్యవేడు. నీకు అక్కడ పార్టీ ఆఫీస్ ఉంది, నీకు అక్కడ పార్టీ ఆఫీసులో దుకాణం పెట్టమంటారు ఏంటండి మీరు చెప్పారు? కాదండి, ఏదైనా సమస్య గురించి చర్చించడానికి అంటున్నా, దుకాణం గురించి కాదు. ఇటువంటి దుర్మార్గులు ఏదైనా చేయగలరు, పార్టీ ఆఫీసును కూడా చేసేయగలరు. కాదు, ఇటువంటి వాళ్ళు పార్టీ ఆఫీసును కూడా భ్రష్టు పట్టించేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఆదిమూలపు అనే అతని గురించి అతనేం చెప్పట్లే, ఆయన కూతుర్ల దగ్గర చెప్పిస్తున్నారు. ఆడబిడ్డలు మళ్ళీ అంటున్నారు, చెన్నై అంటున్నారు, ఏమి లేదండి. ఆయన తిరుపతిలోనే హ్యాపీగా ఉంటాడు, ఊరికే చెన్నై వెళ్ళిపోయాడు, ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు దాన్ని ఖండించలేనటువంటి నేరం. ఆ వీడియో మనం చూసిన తర్వాత అతను మార్పింగ్ అంటాడా, ఇది అంటాడా, ఇట్ ఈస్ అంటే ఆల్ రూల్డ్ అవుట్. కాబట్టి ఆయన తప్పు చేశాడు. ఆ తప్పును కప్పిపుచ్చుకునేటువంటి కార్యక్రమానికి ఏదన్నా శ్రీకారం చుట్టాడా లేదా, స్క్రీన్ అయిపోయి. కానీ తెలుగుదేశం ప్రభుత్వం యాక్టెడ్ ఇన్ రైట్ వే. ఇమ్మీడియట్ గా పార్టీ యాక్ట్ చేసింది, ప్రభుత్వం కాదు. పార్టీ యాక్ట్ చేసింది, ప్రభుత్వం ఏం చేయబోతోంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ప్రభుత్వం చేయడానికి ఏముంది? ఇప్పుడు ఆమె క్రిమినల్ కంప్లైంట్ ఇవ్వలేదు కదా, అది ఆమె ఇవ్వాలి. నేను అంటున్నది ఏంటంటే ఒకటండి, పార్టీ ఆమె క్రిమినల్ కంప్లైంట్ ఇవ్వలేదు, పార్టీకి చెప్పుకుంది, పార్టీ ఇమీడియట్ గా రియాక్ట్ అయింది, అతన్ని సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఆమె ప్రెస్ మీట్ని, ఆమె ఆరోపణల్ని సుమోటోగా తీసుకుంటుందా గవర్నమెంట్? ఒకటి లేదు, ఆమెను కంప్లైంట్ ఇప్పుడు ఆ బాంబే